ఐపీఎల్ 2025 సీజన్ చివరి స్టేజ్కి వచ్చింది. జూన్ 3వ తేదీన జరిగే ఫైనల్తో ఈ మెగా లీగ్ ముగుస్తోంది. క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ రోజు భారత త్రివిధ దళాల సేవల్ని స్మరించుకోనుంది బీసీసీఐ. ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిన త్రివిధ దళాల అధిపతులను ఫైనల్ మ్యాచ్కు ఆహ్వానించింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తో పాటు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకకు రావాల్సిందిగా కోరారు. వీరితో పాటు పలువురు అధికారులను, జవాన్లను కూడా ఆహ్వానిస్తూ ఇన్విటేషన్స్ పంపింది. పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న రాత్రి ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్ స్ట్రైక్స్ చేసింది. 9 ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న బీసీసీఐ ఐపీఎల్ను వారం రోజులు వాయిదా వేసింది. మళ్ళీ పరిస్థితులు చక్కబడిన తర్వాత ఐపీఎల్ సీజన్ రీస్టార్ట్ అయింది. పలు మ్యాచ్లకు ముందు వివిధ స్టేడియాలలో సాయుధ దళాలకు నివాళులు కూడా అర్పించింది. సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ భారీ స్క్రీన్లపై మెసేజ్లు ప్రదర్శించారు. ఆటగాళ్లు మ్యాచ్లకు ముందు జాతీయ గీతాన్ని కూడా ఆలపిస్తూ తమ మద్దతును తెలియజేశారు. తాజాగా బీసీసీఐ మొత్తం ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలను సాయుధ దళాలకు అంకితం చేయాలని నిర్ణయించింది. క్రికెట్ అంటే ఎంతో మందికి ఇష్టమని, కానీ దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత కంటే ఏది ఎక్కువ కాదని బీసీసీఐ సెక్రటరీ సైకియా వెల్లడించారు. దేశాన్ని కాపాడే రియల్ హీరోస్ను గౌరవించడం తమకు దక్కిన సువర్ణ అవకాశంగా బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్ సాయుధ దళాలను గౌరవించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో పుల్వామా దాడి తర్వాత బీసీసీఐ ప్రారంభోత్సవంలో మిలిటరీ బ్యాండ్ను చేర్చింది. సాయుధ దళాల సంక్షేమం కోసం 20 కోట్లు విరాళంగా ఇచ్చింది. కాగా జూన్ 3న అహ్మదాబాద్లో జరగనున్న ఐపీఎల్ ఫైనల్కు 1,00,000 మందికి పైగా అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.